జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఒక రోజు వచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి. నేను అలా ఏదైతే అసెంబ్లీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిన పరిస్థితి. ఆయన చెప్తా ఉన్నాడు, పోరాడండి, గట్టిగా పోరాడండి, మండలంలో మన సంఖ్యాబలం ఉంది కానీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధికి ప్రజలు పట్టం కట్టారంటే వాళ్ళ సమస్యలపై పోరాడడానికి ఓ పదవి ఇస్తారు. ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించారు, నీతో పాటు 10 మంది సభ్యులు గెలిపించారు. గెలిపించినప్పుడు ప్రజా సమస్యలపై పోరాడడానికి అసెంబ్లీకి వెళ్ళాలి. అంతేగాని ఈ రోజు వెళ్ళకపోతే 60 రోజులు దాటిపోద్ది, నన్ను సస్పెండ్ చేస్తారు అనే కారణంతో వెళ్తున్నాడు. కానీ ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి అయితే ఆయనకి లేదు. ఏదో ఆయన పదవి కాపాడుకోవడానికి వెళ్తున్నాడు, ఆయన ఎమ్మెల్యే పదవి కాపాడుకోవడానికి వెళ్తున్నాడు. కానీ వేరే ఉద్దేశం అయితే ఆయనకి లేదు. ప్రజల కోసం పోరాడాలి, ప్రజా సమస్యల కోసం ఉన్న అధికార పార్టీ మీద ప్రశ్నించాలనే ఉద్దేశం అయితే అతనికి లేదు. అంటే మరి ఆయన చెప్తున్నాడుగా, లా అండ్ ఆర్డర్ లేదు అని ఒక పక్క రాష్ట్రంలో పరిపాలన లేదని చెప్పిన వ్యక్తి మరి ఎందుకంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు అంటారు? లా అండ్ ఆర్డర్ లేదు అని ఆయన చెప్తున్నాడు కదా, ఏ సమస్యలపై లేదు, ఏ నేర చరిత్ర మీద రేటింగ్ ఎంత ఉంది, అవన్నీ ఆయన పేపర్ పరంగా మీడియా పరంగా చెప్పమనండి, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పిద్ది. అంతేగాని ఏదో మేము బురద జల్లేసాం మీరు కడుక్కోండి అంటే అది కరెక్టేనంటారా? అది నిజంగా లా అండ్ ఆర్డర్ మీద ఏ సమస్య, ఎక్కడైనా దొంగతనం జరిగిందా, ఎక్కడైనా మర్డర్ జరిగిందా, ఎక్కడైనా అల్లర్లు జరిగినాయా? మీ బూత్ మినిస్టర్లు మాజీ మినిస్టర్లు ఏదో వాగుతుంటే దాని మీద మా కార్యకర్తలు ఆవేశపడి ఆయనలు ఎదుర్కొన్నారు. అంతేగాని అంతమించి లా అండ్ ఆర్డర్ సమస్య ఏముందండి? అర్ధరైతులు కూడా ఒక మహిళ అయినా కానీ, ఒక జెంట్స్ అయినా కానీ, వృద్ధాప్యుడైనా కానీ స్వతంత్రంగా తిరుగుతున్నాడు ఈ రోజున. అంతకుముందు పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి మీ వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు స్వతంత్రం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇంతకు మించి ఇంకా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏముంటాయండి? ఏమీ లేవు, అంత ప్రశాంతంగా ఉంది. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు, సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు నాకు కూడా అదే రకంగా మాట్లాడే హక్కు ఉంటే నేను వస్తాననే మాటలో మాట్లాడుతూ ఉన్నాను. నేను అది ఎమ్మెల్యేల దగ్గర కొడతాను. ఎలా చూడుతుంటారు? ఈయనకి రాజ్యాంగం గురించి తెలుసా? ప్రజాప్రతినిధికి ఎవరికి ఏ హక్కు ఉంది, ఎవరికి ఎంత టైం ఇవ్వాలనేది స్పీకర్ గారు రాజ్యాంగంలో రాసి ఉంటుంది. ఈయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష నేత కూడా కాదు. ఈయనకి ఎంతసేపు ఇస్తారు? సరే, నీకు నిజంగా ప్రజా సమస్య మీద మాట్లాడాలి అని నీకు చిత్తశుద్ధి ఉంటే నాకు ఈ సమస్య మీద నాకు అవకాశం ఉండని చెప్పి అడగాలగా. అయ్యేం అడగకుండా నాకు గంట కావాలి, 3 గంటలు కావాలంటే ఎలా ఇస్తారు? అది నీకు అది ఏ అర్హత ఉందని ఇస్తారు? ఒక ఎమ్మెల్యే అంతే, సాధారణ ఎమ్మెల్యేలు అంతే. అంతేగాని నువ్వు ప్రతిపక్ష నేతవు కాదు, లేదంటే అధికార పార్టీ సీఎంవి కాదు. ఒక మాట్లాడడానికి ఒక అర్థం పర్థం ఉండాలా. మరి ఇక్కడ చూసుకుంటే ప్రతి ఎమ్మెల్యే కనీసం అసెంబ్లీ కనీసం 2 నిమిషాలు దొరికింది. వాళ్ళ ఎమ్మెల్యేల తరఫున మొత్తం తరఫున మాట్లాడిన 22 నిమిషాలు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు? వాళ్ళకి అవసరం లేదండి. నేను చెప్తున్నా కదా, ఏదో 60 రోజులు గైడ్ లైన్స్ ఏదో కదా, అది దాటితే సస్పెండ్ చేస్తారని వెళ్ళవే. కానీ వాళ్ళు ప్రజా సంస్థలు నిజంగా మాట్లాడుకునే వాళ్ళు అయితే నిమిషం 2 నిమిషాలు వాళ్ళ టైం ఉంది, లేదు 20 నిమిషాలు ఉంది, ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి. స్పీకర్ గారికి వినతి ఇవ్వండి. ఏమంటే మేము ఇలా మాట్లాడదాం ప్రజా సమస్య మీద, లేదు ఇవ్వలేదు, మీరు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పండి మేము ఈ సమస్యల మీద మాట్లాడతామంటే అధికార పార్టీ వాళ్ళు ఇవ్వలేదు, లేదు స్పీకర్ గారు ఇవ్వలేదు అని అనండి. అప్పుడు జనాలకు అర్థమైంది. అవి ఏమీ కాకుండా కళ్ళబొల్లు మాటలు మాట్లాడి 11 సీట్లు ఇచ్చారు, 11 నిమిషాలు కూర్చొని అయిపోయింది మా పని అనుకొని దులుపుకొని వెళ్ళిపోయారు. వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడ ఉందని చెప్పి రాష్ట్రం మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ. అంటే ఉన్న ఏకైక పార్టీ అపోజిషన్లో ఉందో మేమే కాబట్టి మాకు ప్రతిపక్ష నాయకుడు కావాలని మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నాడు. దాన్ని ఎలా చూడుతుంటారు? అడగడానికి ఏముంది? అవకాశం లేదు, ఆయనకి ఇవ్వడానికి రాజ్యాంగంలో లేదు, అసలు రూలే లేదు. అవి ఇవ్వడానికి ఎన్నిసార్లు అడిగితే సుఖమే ఉందండి. అవకాశం లేనప్పుడు అవకాశం ఉన్నది అడగాలి. మీరు ప్రజాస్వామ్య పోరాడాలంటే ఒక అసెంబ్లీయే కాదు, రోడ్డు మీదకి రావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టవచ్చు, లేదా ఒక నిరసన కార్యక్రమం చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో అనేక మార్గాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి అధికారుల దగ్గరికి వెళ్ళి ఓ వినతి పత్రం ఇవ్వచ్చు, దేని మీదైనా ఏ సమస్య మీదైనా. అవి ఏం చేస్తున్నాడా? లేదు. నా ఎమ్మెల్యేలు బూతులు తిట్టారు, వాళ్ళని టీడీపీ వాళ్ళు ఏదో అన్నారు, నేను వెళ్ళి పరామర్శించాలి, ఒక ర్యాలీకి వెళ్ళి ఎవరినో సాగు కొట్టాలి, ఒక 2-3 కార్యకర్తలు చచ్చిపోతే కానీ ఆయన తృప్తి ఉండదు. నరబలి అంటారు చూసే పాతకాలంలో మూఢ నమ్మకాల్లో, ఆ టైపులో ఈయన బయలుదేరితే ఎవడో చచ్చిపోవాలి. చచ్చిపోతే వాళ్ళ పార్టీకి మైలేజ్ వస్తుంది. గతంలో 2019 అధికారం రావడానికి వాళ్ళ బాబాయ్ని చంపేశాడు, ఇప్పుడేమో కార్యకర్తలు చంపేస్తున్నాడు. రేపు పొద్దున్న ఎవరిని చంపేస్తాడో తెలియదు. మరి ఆయన వెనకాల 40% ఓట్ షేర్ ఉందంట కదా, మరి ఆ 40% కోసం ఎందుకు మాట్లాడలేదు అంటారు అసెంబ్లీకి వచ్చి? నేను ఏదో సర్వే సంస్థ చెప్తుంది 40 కాదంటండి, 37 దిగిపోయిందంట. రేపు పొద్దున్న జనరల్ ఎలక్షన్ 2029కి వచ్చేసరికి 20-25 దిగిపోద్ది. ఇంక నెక్స్ట్ వాళ్ళ పార్టీ గుర్తు మీద పోటీ చేసే ఎమ్మెల్యేలు కానీ ఈయన కానీ డిపాజిట్ కూడా రాదండి. అదే ఎమ్మెల్యే లేకపోవటం, ఎమ్మెల్యేలు అంతమంది వెనకాల ఉంటే ఎమ్మెల్యేలకు డిపాజిట్ రాదు రేపు 2029 ఎలక్షన్లో ఉండడం కాదు.
వాళ్ళే అసలు సోషల్ మీడియాలో రీసెంట్గా ఒకటి వచ్చింది, అనవసరం తప్పు చేసామేమో, దేవుడితో పెట్టుకున్నాం, వెంకట స్వామి కోపం తగిలితే అంతకుముందు అలా అధినేత ఒక అతను వెళ్ళిపోయాడు కదా, అలా వీళ్ళు కూడా వెళ్ళిపోతారని భయంగా బిక్కుమని మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా చూసే ఉంటారు. అవును. ఏదైనా గాడ్ ఈజ్ గాడ్, అది ఏ గాడ్ అయినా కానీ, యేసు ప్రభు అయినా, అల్లా అయినా, వెంకటేశ్వర స్వామి అయినా కూడా అందరూ ఒకటే. గాడ్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి మనం ఈ రోజున ఇలా ఉన్నాము. గాడితో పెట్టుకుంటే ఎంతటి వాడైనా అహంకారంతో ముందుకు కానీ వెళ్తే భస్మ అయిపోతాడు. అంటే ఇక్కడ మరి ఆ లడ్డు వ్యవహారం మీద కరుణాకర్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గవర్నమెంట్లోనే ఎలా చేస్తున్నారు, కల్తీ నెయ్యి 300 రూపాయలకి ఎలా వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాడు. హెరిటేజ్ నెయ్యి కూడా 300కి ఇస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నారు కదా. మీకేమైనా ఆధారాలు ఉంటే చూపియండి. మీరు కల్తీ చేసినట్టు సిట్ నివేదిక ఉంది, మీరేం చేయలేదని చెప్పి అబద్ధాన్ని నిజం అని చెప్తున్నారు. మీకు ఏదో కాగితం పరంగా ఉంటే ప్రెస్ ముందు రిలీజ్ చేయండి. ఇదిగో ఇలా మెన్షన్ చేశారు, మేము ఏం కల్తీ చేయలేదు, మా తప్పు లేదని. ఎందుకండి ఓన్లీ మాటలు తప్పించి ఏమి ఉండదండి వాళ్ళది. మరి ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబు గారి విషయంలో చెప్తా ఉన్నాడు, పోరాడండి అంబటి రాంబాబు విషయంలో కానీ, జోగి రమేష్ విషయంలో పోరాడండి, అసెంబ్లీలో కానీ, ఇటు పక్క మన ఎమ్మెల్సీలు కూడా పోరాడమని చెబుతున్నాడు. నిజంగా వాళ్ళ పక్షాన ఏం పోరాడాలంటారు వాళ్ళ నాయకులు? మా ఎమ్మెల్యేలు బూతులు తిడతారు, మేము మా ఎమ్మెల్యేలతో పాటు ఉంటాము అని చెప్పి పోరాడమని చెప్తున్నాడు. ఏమండి, కొద్దిగానే సిగ్గుండాలి. ప్రజా సమస్యల మీద పోరాడండి నేను ఉంటానని అన్నాను, కానీ ఏ నాయకుడైనా మా ఎమ్మెల్యేలు ఎలాగే ప్రవర్తిస్తారు, వాళ్ళ మీద సింపతి చూపించాలి, అలా పక్కన నిలబడాలి అనేది హాస్యాస్పదమైన విషయాలు అన్నమాట. ఆయనకి అనకూడదు, కానీ అంతకుముందు గతంలో చెప్పేవాళ్ళం. ఆయన మెంటల్గా డిసప్పాయింటెడ్ అన్నమాట. ఆ మెడిసిన్ మరి ఈ మధ్యన వాడుతున్నాడు, వాడట్లేదు. అలాంటి వ్యక్తికి ఏం చెప్తామండి, ఎన్ని చెప్పినా వేస్ట్. మరి ఇక్కడ ఇంకో విషయానికి వస్తే, నిన్న అంబటి రాంబాబు గారు ఏదైతే అక్రమైన కేసులు పెడతామని చెప్పి అంటాడు, ఒక పక్కన నేను తగ్గేది లేదని చెప్పి మరి సిగ్నల్ ఇస్తా ఉన్నాడు. దేనికి సంకేతం ఉంటుంది, ఎందుకు తగ్గడంటారు? చాలా అధినేత భరోసా ఇచ్చాడు, నువ్వు ఇలాగే తిట్టు, బూతులు తిట్టు, నేను చూసుకుంటాను, అవసరమైతే బెయిల్ పెడతాను, నేను తీసుకొస్తాను, నా దగ్గర డబ్బు ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోండి అని చెప్పి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడు. ఇలా అలా ప్రవర్తిస్తున్నారు. అంటే మరి అక్రమైన కేసులు పెడుతుంది ఈ గవర్నమెంట్. అక్రమ కేసులు అంటే కోర్టు తేల్చిద్ది కదండి. ఇప్పుడు మా అధినేత మీద చంద్రబాబు గారి మీద పెట్టిన స్కిల్ కేసు ఏమైంది, క్లీన్ చీట్ ఇచ్చింది ఈడీ. అలాగే మీరు కూడా తెచ్చుకోండి, మేము ఏ తప్పు చేయలేదని. ఇక 11 నెలలు జైలు శిక్ష చేసాడు, మళ్ళీ రేపొద్దున వరుసగా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఆ భయంతో బిగ్ అంటున్నాడు. ఏంటంటే మేకపోతు గాంభీర మాటలు తప్పించి ఇందులో వాస్తవాలు ఉండవు. అంటే ఇప్పటికైనా మరి ఆయన మీద ఉన్న కేసులు కొలికి వస్తాయి అంటారా? ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయిన పరిస్థితి. ఆయన జీవితం సరిపోదండి. వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు చేసిన తప్పిదాలకి వాళ్ళ జీవితం మొత్తం కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరగడమే. ఎందుకంటే మహాపాపం చేశారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, ప్రజల్ని అసలు వాళ్ళ జీవన విధానం మారిపోయింది గత 5 ఏళ్ళలో. ఇంకా అలాంటి వ్యక్తులు ఇంకా జీవితంలో క్షమించకూడదు కూడా. న్యాయ వ్యవస్థలో వాళ్ళకి ఏ శిక్ష అయితే అరుగులో ఆ శిక్ష వేస్తారు, కంపల్సరీ అనుభవించక తప్పదు అది.